హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గోకరకాయతోని ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదే గోరు చిక్కుడుకాయ అంటారు కదా, దాంతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను గోకరకాయని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి ఒక 4 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొద్దిగా వేయించుకున్నాక అవి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. పల్లీలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఎల్లిపాయలు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, అందులోకి ఎండు కొబ్బరి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వాడుతున్నాను. మీరు లేదు అంటే పచ్చి కొబ్బరిని కూడా వాడచ్చు, లేదా కొబ్బరిని కూడా వాడచ్చు. నేను ఇక్కడ కొబ్బరి పొడి వాడుతున్నాను. అవి మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పౌడర్ లాగా పట్టుకోండి, మరీ పేస్ట్ లాగా కాకుండా పౌడర్ లాగా పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు 1 టమాటా వేసుకోండి. మీరు టేస్ట్కి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్కటే వేస్తున్నాను. ఆ టమాటో కూడా మంచిగా మెత్తగా మగ్గిన తర్వాత అందులోకి ఉడకబెట్టి పెట్టుకున్న బీర్నిస్కాయని గోరు చిక్కుడుకాయని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ టమాటాలది మొత్తము ఈ గోకరకాయకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి, కొద్దిగా ఫ్రై అవుతుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పౌడర్ పట్టుకున్నాం కదా పల్లీలది, ఆ పౌడర్ని ఇందులోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మంచిగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే కింద అడుగు మాడుతుంది కదా. ఈ చిక్కుడుకాయలో ఉన్న వాటరే మొత్తం సరిపోతుంది అది ఉడకడానికి. సో అది మొత్తము కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్